హలో అవర్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ కన్నా ఒక పెద్ద వర్డ్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. ఒక చిన్న యాక్సిడెంట్ ఏందని చెప్పిన దానికి ఆల్మోస్ట్ 2000 డిఎమ్స్ వచ్చాయి ఎలా ఉంది అని. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీకు తెలిసిన ఆన్సర్ కామెంట్ చేయండి. మనం శాలరీ ఇస్తున్నాం కాబట్టి ఎంప్లాయీస్ దగ్గర ఏ పనైనా చేయించుకోవచ్చా, లేక ఏ పనైనా చేయించుకున్న దానికి శాలరీ ఇవ్వాలా? అర్థం కాలేదు కదా? ఈ వ్లాగ్ మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. లాస్ట్ టైం లాగే అహ్మదాబాద్ నుంచి ట్రైన్ లో కొన్ని మెటీరియల్స్ వస్తున్నాయంటే మార్నింగ్ 3 o'clock కి స్టేషన్ కి వెళ్లాల్సి వచ్చింది. మనం ఎలాగో శాలరీ పే చేస్తున్నాం కదా అని ఏ టైం లో పడితే ఆ టైంలో మా ఎంప్లాయీస్ వెళ్ళమని నాకు ఇష్టం లేదు. బికాస్ వాళ్ళకంటూ కొన్ని టైమింగ్స్ ఉన్నాయి, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు. బియాండ్ దట్ ఏజ్ చేయించుకున్న హెల్ప్ అవుతుంది కానీ ఆర్డర్ అవ్వదు కదా. ఐఎమ్ కంప్లీట్లీ అగైన్స్ట్ ఇట్. లాస్ట్ టైం ట్రైన్ మిస్ అయింది కదా అని ఈసారి 1 hour ముందే వెళ్ళాం. అది తీరా 3 o'clock కి రావాల్సింది 5 o'clock వచ్చింది. ఓకే, మనం శాలరీ పే చేసేది మనం చెప్పిన పర్టికులర్ టైమింగ్స్ వరకే. ఆ టైం దాటిందంటే మనం ఏది అడిగినా ఒక హెల్ప్ లాగే అవుతుంది అని నా ఫీలింగ్. బట్ కొంతమంది ఏమంటారంటే మనం శాలరీ పే చేస్తున్నాం కాబట్టి ఏ పనైనా చేయించుకోవచ్చు అని కొంతమంది చెప్తారు. క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా. లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. సరే